హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజే ఆటో న్యూస్. ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చేసాను టీవీఎస్ అపాచీ 164V డ్యూయల్ ఛానల్ ABS. 2024లో అపాచీ 164Vలో అప్గ్రేడ్స్ ఏం జరిగాయి అనేది ఈ కంప్లీట్ వీడియోలో అయితే చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోస్ చేయడానికి, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి నాకైతే సపోర్ట్గా ఉంటుంది. ఎక్కడ లేట్ చేయకుండా మనం ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వెహికల్లో కలర్స్ చూసుకుంటే మ్యాట్ బ్లాక్, రేసింగ్ బ్లూ, నైట్ బ్లాక్ అండ్ వైట్ కలర్. ఈ బైక్ డిజైన్ చూసుకుంటే ఒక డ్రాగన్ టైప్ డిజైన్లా ఈ బైక్ని అయితే డిజైన్ చేశారు. ఈ బైక్ యొక్క ఓవరాల్ డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ 2050 mm, విడ్త్ 790 mm, హైట్ 1050 mm, వీల్ బేస్ 1357 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm, సీట్ హైట్ 800 mmగా ఉన్నాయి. అలానే ఈ బైక్ డ్రైవ్ చేయాలనుకుంటే 5.6 హైట్ అనేది మినిమంగా ఉండాలి. ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ని చాలా యూనిక్గా డిజైన్ చేసి ఒక బీస్ట్కి టీత్లా డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ని అయితే డిజైన్ చేశారు. అలానే LED హెడ్ ల్యాంప్ చూసుకుంటే స్ప్లిట్ టైప్గా డిజైన్ చేశారు. నైట్ టైమ్ విజిబిలిటీ టీవీఎస్ బైక్స్ సూపర్ బ్రైట్నెస్ని అయితే ఆఫర్ చేస్తాయి. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ లోగో, అంటే ఈ బైక్లో చాలా కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. హెలోజన్ ఇండికేటర్స్ని ఆఫర్ చేస్తున్నారు. LED ఇండికేటర్స్ని ఇచ్చుంటే బాగుండేది. ప్రౌడ్ టు బీ ఏ ఇండియన్ బైకర్, ఇండియన్ ఫ్లాగ్లో 3 కలర్స్ని ఇలా డిస్ప్లే చేశారు. బ్రేక్స్ పరంగా చూసుకుంటే ఈ బైక్లో డ్యూయల్ ఛానల్ ABS విత్ RLP సెన్సర్ని అయితే ఇవ్వడం జరిగింది. అలానే పెటల్ డిస్క్ బ్రేక్ని ఆఫర్ చేయడం వల్ల బ్రేక్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా అయితే పడతాయి. లైవ్ వీల్స్ ఇలా రెడ్ కలర్లో ఇవ్వడం వల్ల బైక్ లుకింగ్ అయితే చాలా స్పోర్టీగా ఉంది. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 R17 ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ టైర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఈ సెగ్మెంట్లో కంపారిటివ్లీ అదర్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే నిజంగా ఈ బైక్లో హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. 2024లో ఈ బైక్ రేర్ డిస్క్ చేంజ్ చేసి డ్యూయల్ ఛానల్ ABSని అయితే ఇచ్చారు. అలానే డిస్క్ సైజ్ చూసుకుంటే 240 mm పెటల్ డిస్క్ బ్రేక్ విత్ RLP సెన్సర్ని అయితే ఇచ్చారు. రేర్ టైర్ సైజ్ చూసుకుంటే 130/70 R17 ట్యూబ్లెస్ టైర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ టైర్ చూసుకుంటే ఇలా వస్తుంది. రేర్ డిస్క్ క్యాలిబర్కి ఇలా క్యాప్ ఇవ్వటం వల్ల డస్ట్ అనేది డిస్క్ దగ్గరికి చేరకుండా ఉంటుంది. రేర్ సస్పెన్షన్ చూసుకుంటే షోవా కంపెనీ మోనో సస్పెన్షన్ ఇస్తున్నారు. ఈ షోవా సస్పెన్షన్ అనేది స్పోర్ట్స్ బైక్లో ఆఫర్ చేస్తారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 12 లీటర్స్. అలానే ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ని ఈ బైక్లో యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి బైక్ వెయిట్ అనేది తగ్గుతుంది. అలానే సీట్ చూసుకుంటే సింగిల్ సీట్ని ప్రొవైడ్ చేయటం వల్ల బోత్ ఫ్యామిలీస్కి అలానే సింగిల్ రైడర్స్కి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సీట్ కుషన్ కూడా చాలా బాగుంది. బైక్ రేర్ నుంచి చూసుకుంటే ప్యాసింజర్స్ పట్టుకోవడం కోసం గ్రాబ్ రైల్స్ని అయితే ఇచ్చారు. LED టెయిల్ ల్యాంప్ని యూజ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి టెయిల్ ల్యాంప్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది. అలానే నెంబర్ ప్లేట్ హోల్డర్కి లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ మడ్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్కి వైడర్ హ్యాండిల్ బార్ని ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ జర్నీస్కి అండ్ సిటీ డ్రైవింగ్లో రైడ్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉండేలా డిజైన్ చేశారు. హ్యాండిల్ బార్ మీద లెఫ్ట్ సైడ్ చూసుకుంటే డెడికేటెడ్గా పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ స్విచ్ని, ఇండికేటర్ స్విచ్ని, స్పీడో కన్సోల్ని ఆపరేట్ చేయడానికి ఐ బటన్ని, అలానే హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్, మోడ్ బటన్, హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్, సెల్ఫ్ స్టార్టర్ బటన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే ఈ బైక్లో అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ ఫ్రేమ్ చూసుకుంటే డబుల్ క్రాడిల్ స్ప్లిట్ సింక్రో స్టిఫ్ చాసిస్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్స్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంది. ఇంజన్ చూసుకుంటే 159.7cc 4-stroke 4-valve ఆయిల్ కూల్డ్ SOHC ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ని అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. 3 రైడింగ్ మోడ్స్ని అయితే ఈ బైక్లో ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్, రెయిన్ అండ్ అర్బన్. స్పోర్ట్స్ మోడ్లో పవర్ చూసుకుంటే 17.55 PSని 9250 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. 14.73 Nm టార్క్ని 7250 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది.
మీరు ఎక్కువగా సిటీలో డ్రైవ్ చేస్తారు అనుకుంటే అర్బన్ అండ్ రెయిన్ మోడ్స్ని అయితే యూస్ చేయొచ్చు. రెయిన్ మోడ్లో కానీ అర్బన్ మోడ్లో కానీ పవర్ ఫిగర్స్ చూసుకుంటే 15.64 పిఎస్ని 8600 ఆర్పిఎం దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా టార్క్ చూసుకుంటే 14.414 న్యూటన్ మీటర్ టార్క్ని 7250 ఆర్పిఎం దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలానే ఈ బైక్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. ఈ బైక్లో ట్రాన్స్మిషన్ చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. ఈ బైక్కి ఉన్న పవర్కి అయితే 6th గేర్ కూడా ఉంటే చాలా ప్లస్ అవుతుంది. డ్రైవ్ టైప్ చూసుకుంటే ఓపెన్ చైన్తో వస్తుంది. చైన్ మీకు లైఫ్ రావాలి అనుకుంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఆర్ 1000 కిలోమీటర్స్కి ఒకసారి అయినా చైన్ అయితే లూబ్రికేషన్ చేయండి. యాజ్ ఏ అపాచీ 164V యూజర్గా అయితే నేను చెప్తున్నాను, నా బైక్కి చైన్స్ పాకెట్స్ అనేది 60,000 కిలోమీటర్స్కి అయితే చేంజ్ చేశాను. టీవీఎస్ పార్ట్స్ కూడా అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే డ్యూరబిలిటీ అనేది చాలా బాగుంటుంది. రైడర్ ఫుట్ రెస్ట్ అండ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ బైక్ కీస్ చూసుకుంటే ఇలా వస్తాయి. వేవ్ బైట్ కీస్నే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్లో స్పీడో కన్సోల్ చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్నే యూస్ చేస్తున్నారు. స్పీడో కన్సోల్లో ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆర్పిఎం మీటర్, ఫ్యూయల్ గేజ్, లో ఫ్యూయల్ వార్నింగ్, టైమ్, ల్యాప్ టైమర్, టాప్ స్పీడ్ రికార్డర్, 0 to 60 కిలోమీటర్ స్పీడ్ని ఎన్ని సెకండ్స్లో రీచ్ అయ్యామనేది చూపిస్తుంది. గేర్ ఇండికేటర్ చూపిస్తుంది. ట్రిప్ 1, ట్రిప్ 2 ఉన్నాయి. ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, ఏబిఎస్ లైట్, అలానే మీరు ఏ మోడ్లో డ్రైవ్ చేస్తున్నారనేది చూపిస్తుంది. ఇవే కాక బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. కాల్ అండ్ మెసేజ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే ఎమర్జెన్సీ కాలింగ్ కూడా ఉంది. అంటే మీరు బైక్ మీద బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని రైడ్ చేస్తుంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా స్కిడ్ అయి పడితే కనుక ఐ బటన్ని మీరు ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ నెంబర్స్కి కూడా ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది. ఇంకా సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా డిస్ప్లే చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ని అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ చూసుకుంటే బుల్ పాప్ ఎగ్జాస్ట్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. హార్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫైనల్గా అపాచీ 164V రైడ్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, హ్యాండిల్ బార్ చూసుకుంటే చాలా వైడ్గా ఉంది. డ్రైవ్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఈ బైక్ ఓవరాల్ వెయిట్ చూసుకుంటే 146 kgs వరకు ఉంది. ఇంత వెయిట్ ఉన్నా కానీ బైక్ అయితే అంత వెయిట్ అయితే అనేది ఏమి అనిపించడం లేదు. ఎగ్జాస్ట్ నోట్ సౌండ్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు. ఓకే, లెట్స్ గో. 1, 2, 3 స్టార్ట్. థ్రాటిల్ రిలీజ్ చేయడం ఆలస్యం, బైక్ అయితే పరిగెడుతుంది. వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనం స్పోర్ట్స్ మోడ్లో అయితే డ్రైవ్ చేస్తున్నాం. పవర్ ఫిగర్స్ చూసుకుంటే 17.55 PS at 9250 RPM, 14.73 Nm టార్క్ని 7250 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. బైక్ టాప్ స్పీడ్లో హ్యాండ్లింగ్ కానీ, స్టెబిలిటీ కానీ, ఓవర్టేక్స్లో పవర్ ప్రొడ్యూస్ అవటమే కానీ అపాచీ 164V నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఒకసారి బైక్ లిమిట్స్కి అయితే పుష్ చేసి చూద్దాం ఎంత టాప్ స్పీడ్ రీచ్ అవుతుందో. నేనైతే ఇప్పుడు వైబ్రేషన్స్ కూడా నోటీస్ చేస్తున్నాను. ఈ బైక్లో జీటీటీ ఫీచర్ కూడా ఉంది. జీటీటీ మీన్స్ గ్లైడ్ త్రూ థ్రాటిల్. అంటే మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. వావ్, నిజంగా 2024లో అపాచీ 164ని ఇంజిన్ ట్యూనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. వావ్, టాప్ స్పీడ్ చూసుకుంటే 127 వరకు రీచ్ అయింది ఫ్రెండ్స్. ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ అప్డేట్ చేసిన తర్వాత బ్రేక్స్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. 2019లో వెహికల్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బ్రేక్స్ సూపర్ అనే చెప్పాలి. ఆఫ్ రోడ్లో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉంది. బైక్ షోరూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా
ఇదే మన విజయవాడ కాసా టీవీఎస్ షోరూమ్, సాయినగర్ విజయవాడ. బెంచ్ సర్కిల్ నుంచి టువర్డ్స్ రామరపాడు వెళ్తుంటే రైట్ సైడ్ స్టెల్లా కాలేజ్ పక్కన అయితే ఈ షోరూమ్ ఉంది. వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ మెకానిక్స్ అండ్ సేల్స్ పర్సన్స్ అయితే ఈ షోరూంలో ఉన్నారు. వాళ్ళ ప్రెజెంటింగే కానీ ఫైనాన్స్ స్కీమ్సే కానీ చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి షోరూమ్ యాంబియన్స్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ టీవీఎస్ మోపెడ్స్, స్కూటీస్, ఎకానమీ బైక్స్, రైడర్ 125, రేడాన్ 110, అపాచీ 200 4V అండ్ 160 4V అండ్ 2V కూడా. అపాచీ వైట్ కలర్ అయితే చాలా బాగుంది కదా. టార్క్ 125 బ్లూ కలర్లో చాలా బాగుంది. జూపిటర్ 125 కూడా ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. అలానే వీళ్ళ దగ్గర ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సేల్ చేస్తున్నారు. మీలో ఎవరికి నెక్స్ట్ రివ్యూ కింద RTR 310 కావాలో ఈ వీడియోలో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. మ్యాక్సిమం వీడియో అయితే చేయడానికి షోరూమ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి చూస్తాను. అపాచీ 160 4V ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 1,24,451. మినిమం మీరు ఈ బైక్ తీసుకోవాలనుకుంటే కనుక 40,000 వరకు డౌన్ పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అపాచీ 160 4V గురించి ఫుల్ డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్లో అయితే షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీకు టెస్ట్ డ్రైవ్స్ కావాలన్నా, మంచి స్కీమ్స్ కావాలన్నా షోరూమ్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. అలానే మన సోషల్ మీడియా అకౌంట్ లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.